సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు లాస్ట్ వ్లాగ్ అయిన ఇదేమంటారు అలపి జెట్టి రైడ్ అయితే చూసింటారు అనుకుంటున్నాను. అంటే దాని తర్వాత వ్లాగే ఇది, అదే అలపి బీచ్ వ్లాగ్. ఇది జస్ట్ రైల్వే స్టేషన్ నుంచి వాకబుల్ డిస్టెన్స్. ఇదండి యాక్చువల్గా అంటే ఇది రైల్వే గేటు, కొంచెం ముందరే రైల్వే స్టేషన్ ఉంటుంది. మీకు ముందర బొక్కలో కనిపించేదంతా బీచే. మీరు కనుక అలిపికి వస్తే ఆటో ప్రిఫర్ చేయకండి, ఏది ప్రిఫర్ చేయకండి, జస్ట్ బస్సు ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మీరు బస్సులో ఎక్కి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా 13 రూపాయలే ఉన్నట్టుంది. ఇది మేము వచ్చిన 2 సార్లు 13 రూపాయలే అయింది. అందుకోసం అని చెప్పేసి బస్సులోనే వెళ్ళండి మీరు. ఇదిగోండి చూడండి, అసలు మీకు క్లియర్గా కనిపించదు, కొంచెం దూరం ఉంది కాబట్టి. దగ్గరికి వెళ్ళే కొద్దీ సూపర్ ఉంది. ఆహా, అరే బాగా ఎంజాయ్ చేయొచ్చురా. మేము బట్టలు తెచ్చుకుంటే బాగుండు, మిస్ అయిపోయినాము. అరే స్టేషన్ పోయి బట్టలు తెచ్చుకుందామా? స్టేషన్కి వెళ్ళి బట్టలు తెచ్చుకుంటే బాగుంటుంది. ఇదిగోండి బీచ్ ఎంత బాగుందో, సూపర్ అంటే సూపర్ ఉంది ఇది. ఆహా, అంటే బీచెస్లో ఈ టైప్ ఆఫ్ బీచ్ నేను చూడడం ఫస్ట్ టైము. నేను చూసింది ఒకటే, అది కన్యాకుమారి బీచ్. అది పెద్దగా ఏం లేదు, జస్ట్ సముద్రం వారని ఉన్నాము, అదే బీచ్ అన్నారు. ఇంత ఘోరంగా ఉండింది అది. ఇక్కడ మాత్రం సూపర్ ఉంది ఇది. వావ్, ఇదేనండి అరేబియన్ సీ. మనం బే ఆఫ్ బెంగాల్ బీచ్కి వెళ్ళాము, ఇండియన్ ఓషన్ బీచ్కి వెళ్ళాము, అరేబియన్ సీ బీచ్ ఇదే. సూపర్ ఉంది అసలు. ఆహా, తోపు విజువల్స్. కానీ తినడానికి మంచిగా ఫుడ్ అంతా ఉంది. అండ్ ఇక్కడ నుంచి వే ఉంది బీచ్కి. ఆహా, నైస్. అక్కడ ఒక అబాండెడ్ షిప్ కూడా ఉంది. వావ్ 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 వావ్, నైస్. నాకైతే దిగాలనే ఉంది. చూద్దాం, ఇక్కడంతా బాగుంది అనుకోండి, మనం దిగుదాం బీచ్లోకి బట్టలు తెచ్చేసుకొని. సూపర్ ఉంది నాకైతే ఇది చూడ్డానికి. అండ్ ఇక్కడ మంచిగా తినడానికి ఫుడ్ అంతా బాగుంది ఇదంతా. హౌ నైస్ నైస్, ఐ లవ్ దిస్. ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ కూడా జరుగుతుంది. అండ్ బీచ్ సాయిల్ అయితే ఎప్పుడే స్టార్ట్ అయిపోయింది. దూరంగా పెద్ద షిప్స్ అయితే కనిపిస్తున్నాయి. దిస్ ఈస్ మై ఫస్ట్ బీచ్. నేను చూస్తున్న పెద్ద బీచ్ ఇదే ఫస్ట్ టైము. ఇదే అలిపి బీచ్. ఆహా, ఆ బ్రీజెస్ ఏమన్నానా, మంచిగా చల్లగా కోల్డ్ బ్రీజెస్. ఇట్లా వెళ్దామా? ఎట్టిందబ్బా? ఎస్, ఇక్కడ లైటింగ్ బాగుంది. సో ఇట్లా మాట్లాడుకుంటూ వెళ్దాము. మంచిగా ఎంత బాగున్నాయంటే బ్రీజెస్, చాలా అంటే చాలా బాగున్నాయి. ఐస్ క్రీమ్ తిందాం పదండి. ఇందాక ఆల్రెడీ ఒక ఐస్ క్రీమ్ తిన్నాను, మళ్ళీ ఇంకోటి తింటా. ప్రాబ్లం ఏం లేదు కదా. నాకోటి. సో గైస్, మనమైతే ఇప్పుడే బీచ్లోకి అయితే దిగినాము. చూడండి అలలు ఎట్లున్నాయో. కింద కాళ్ళ కింద ఇసుక అంతా లాగేస్తున్నాయి అలలు. నాకు మాత్రం ఇది మంచిగా ఉంది, బాగుంది. ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం కాదు, ఇలాగా కన్యాకుమారిలో చూసినాను కానీ ఇట్లా మరీ ఇంత ఓపెన్ స్పేస్లో బీచ్ అయితే లేదు అక్కడ. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. దూరంగా పెద్ద షిప్స్ కనిపిస్తున్నాయి అండ్ ఆల్ సూపర్, అంటే మొత్తానికి సూపర్ అని చెప్పుకోవచ్చు. ఓ చూడండి సైడ్ వ్యూ అసలు బీచ్ది. ఇందాకటి నుంచి చాలా పెద్ద అలలు అయితే వచ్చిండే, ఇప్పుడైతే అలలు తగ్గిపోయినాయి. అదిగోండి అక్కడ ఇప్పుడు పెద్ద అలలు ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ కూడా చాలా పెద్దది బీచ్ అయితే. నైస్ అసలు. నైస్.
చూడండి, మీకు మొత్తం కనిపించింది అనుకుంటా వ్యూస్ అంతా. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి వ్యూస్. అసలు బీచ్ అంటేనే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మనం నెక్స్ట్ డెస్టినేషన్ ఏది, మినీ గోవా, వార్కలా. ఆడెన్ని బీచెస్ ఉంటాయి, ఏమి ఎంత చేయించాడా కదండి. మనం ఏమన్నా రాద్దాం ఈడ బాగా. ఓకే, ఇక్కడ రాద్దాం. ఏ చీరాలే పెద్దగా రాద్దాం. రాసిన ఫైనల్గా అమ్మ అని. సో ఇట్లా ఇట్లా మంచిగా ఎంజాయ్ చేసేయచ్చు. దీని చుట్టూ తిరిగి డిజైన్ చేద్దాం. దీనికి షర్ట్ ఫేడ్ అయిపోయింది, కానీ బాగున్నాయి విజువల్స్ అన్నీ. బీచ్లో ఇలాంటి యాక్టివిటీస్ కాక ఇంకేం చేస్తాను చెప్పండి. నా దగ్గర లేవురా, హద్దాడు ఉన్నాయి చూడు. ఎంతెంత పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి అసలు. ఎస్, చెప్పండి అఖిల్, ఎలా ఉంది ఇది? నేను వెళ్తా. ఓకే అండి, ఇంతసేపు నేను బ్లాగ్ తీసే ముందు వరకు బాగా మంచిగానే అలలు వచ్చిండే, ఇప్పుడే తగ్గిపోయినాయి. యాక్చువల్గా అంటే నేను బ్లాగ్ తీయకూడదు అనుకున్నాను, ఫుల్గా ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. కాకపోతే మా వాళ్ళు ఎవరు దిగట్లేదు. సో ఇంకా పెద్దగా ఎంజాయ్ ఏమి ఉండదు, అందుకోసమని బ్లాగ్ అయితే తీస్తున్నాను. అసలు అక్కడ చూడండి, అవి ఏంటో నాకు తెలియదు, భలే ఉన్నాయి చూడ్డానికి. చాలామంది, చాలా అంటే చాలామంది ఉన్నారు ఇలా. ఓయ్ ప్యాంట్ అయితే మొత్తం తడిచిపోయింది నాది. సూపర్ ఉన్నాయి విజువల్స్ అన్నీ. ఏరా నీ ప్యాంట్ అంతా తడిచిపోయిందా? నైస్ గైస్, సూపర్ ఉన్నాయి విజువల్స్ అన్నీ. ఇంకా కొంచెంసేపు మనం దిగి బాగా ఎంజాయ్ చేసేసి బ్లాగ్ని అయితే మళ్ళీ రిటర్న్ కంటిన్యూ చేసేద్దాం. బాయ్. సో గైస్, ఇందాకే బీచ్కి పోయినాం కదా, ఆ బీచ్లో బాగా తడిచినాము, ఇసుకంతా బట్టల లోపల పోయింది. సో అందుకు బీచ్ బ్లాగ్ ఏం దిక్కోకుండా డైరెక్ట్ ఏమంటారు, అలుపిలో రైల్వే స్టేషన్లో ఏసీ వెయిటింగ్ హాల్ ఉంది. ఆ వెయిటింగ్ హాల్లో మంచిగా ఫ్రెష్ అయిపోయి ఇంకా ఇప్పుడు మీకైతే చెప్తున్నాను, ఎంజాయ్ చేయొచ్చు బాయ్. అల్లప్పి వస్తే సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ మనం వెళ్ళేది వార్కల. నాకు తెలిసి ఇంకొక 1 అవర్లో ట్రైన్ ఉంది, వార్కలాకి వెళ్ళిపోతాము. ఈవినింగ్ నైట్ 9 అవుతుంది వార్కల రీచ్ అయ్యేసరికి. ఆ తర్వాత ఇంకా వార్కలలో పడుకొని నెక్స్ట్ రేపు మొత్తం వార్కల బ్లాగ్ తీస్తాను. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ బీచ్ బ్లాగ్ని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. మీట్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ గైస్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.